హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్కా రాష్ట్రం కర్ణాటకలో నమోదైన కేసుల నేపథ్యంలో ఈరోజు హెల్త్ మినిస్టర్ విశాఖ నుంచే ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో హెల్త్ మినిస్టర్ ఉన్నారు. సార్, పక్క రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు రిజిస్టర్ అవ్వడం మీద కొంత ఆందోళన నెలకొంది. సో వాస్తవానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. 4 రోజులుగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం. ఎందుకంటే WHO ఏం చెప్తుంది, చైనాలో ఏం జరుగుతుంది అని గమనించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి అడ్వైజరీ ఇస్తుందనే విషయం మీద మేము అప్రమత్తంగానే ఉంటుంటాం. వివిధ దశల్లో సమీక్షలు నిర్వహించుకుంటూ ఉంటున్నాం. అయితే ఇవాళ ICMR నిర్ధారించిన తర్వాత కర్ణాటకలో 2 కేసులు వచ్చిన తర్వాత ఇవాళ కూడా మేము నిష్ణాతులైన వైద్యాధికారులతో సిబ్బందితో ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాల్సిన దీని మీద చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు, వచ్చే ఇబ్బంది ప్రమాదకరమైన ఇబ్బంది అయితే లేదు. మామూలుగా ఈ దగ్గు, జలుబు లేదా ముక్కులో కారడం ఇటువంటి ఫ్లూ సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి, కానీ మార్టాలిటీ రేటు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ శ్వాస సంబంధిత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ముందు సేఫ్టీ ఇవాళ నిన్ననే సంబంధిత అధికారి ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్త సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి చెప్పడం. కోవిడ్ సందర్భంలో ఏ రకమైతే సేఫ్టీ ప్రోటోకాల్ తీసుకున్నామో ఆ రకంగా సేఫ్టీ ప్రోటోకాల్స్, చేతులు శుభ్రపరచుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం లేదా మాస్కు ధరించడం, ఇటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ తీసుకోవాల్సిన ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అలార్మింగ్ సిచ్యువేషన్ కూడా లేదు. అట్లని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా వీటికి కావాల్సిన ముందస్తు ఎటువంటి తీవ్రత వస్తుందో తెలియదు కాబట్టి ముందస్తుగా దానికి కావాల్సిన PCR టెస్టులు చేయడానికి యూనిప్లెక్స్, మల్టీప్లెక్స్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కిట్లను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. యాంటీవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ల్యాబ్లు కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రిపేర్డ్నెస్ కొంతమందికి గతంలో ఎక్కువ సడన్గా కేసులు రైజ్ అయితే ఆ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, లేకపోతే అన్ని హాస్పిటల్స్లో మీరు చెప్పినట్టు ల్యాబ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని రెడీ చేసి అన్ని ల్యాబ్లు 19 VDRL ల్యాబ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ వాళ్ళ సమీక్షించాం. 10 ఆపరేషన్లు ఉన్నాయి. రేపటి లోపల మిగతా వాటిని కూడా ఆపరేషన్లు తెస్తాం. అదేవిధంగా 8 నుంచి 10 దాకా ICMR ల్యాబులు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా ఆపరేషన్లు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మాట్లాడడం జరిగింది. అవన్నీ రేపు తయారైపోతాయి. అదేవిధంగా కావాల్సిన మాస్కులు, శానిటైజర్స్ని వీటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద ఎత్తున N95 మాస్కులు కానీ లేదా 3 లేయర్ సర్జికల్ మాస్కులు కానీ, అదేవిధంగా నేను చెప్పినట్టుగా మల్టీప్లెక్స్, యూనిప్లెక్స్ ఏదైతే టెస్టులు చేయాల్సి ఉంటుందో నిర్ధారించడానికి వాటికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మీరు అన్నట్టుగా బెడ్లు కూడా ఇప్పటి నుంచే ఐసోలేషన్ బెడ్స్ కూడా ప్రతి ఆసుపత్రిలో 20 బెడ్లను కూడా కేటాయించాల్సిందిగా ఇవాళ సమీక్షలు నిర్వహించాం. అయితే మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం, అప్రమత్తంగా ఉంటున్నాం. ఎటువంటి దీనికైనా మేము ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాం. అయితే అదే సమయంలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నట్లే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిని నార్మల్ ఫ్లూగానే గుర్తించాలి. అదే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తద్వారా జలుబు, ముక్కులో కారడము లేదా దగ్గు లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తే చిన్నపిల్లలు, ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని రకాలుగా తీసుకుంటే అప్రమత్తంగా. ఇంకా దీనికి లేదు కదా సార్, వ్యాక్సిన్ లేదు, ఇది కొత్త వైరస్, దీనికి ఏం వ్యాక్సిన్ లేదు. మామూలు నార్మల్ యాంటీ వైరల్ డ్రగ్స్ని వాడితే సరిపోతుంది అనేది ఇప్పటిదాకా చెప్తున్న విషయం. ఇంకా గమనిస్తున్నాం. ఇవాళ కర్ణాటకలో కూడా వచ్చింది కాబట్టి కర్ణాటకలో కూడా సమీక్ష చేసినట్టున్నారు. మేము అధికారులతో చెప్పడం జరిగింది. కర్ణాటకలో మీ కౌంటర్ పార్ట్స్తో కూడా మాట్లాడి వారి అబ్జర్వేషన్స్ ఏంటి, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారు కూడా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకోవాల్సిందని చెప్పాం. తదనుగుణంగా మిగతా అంటే ఒకవైపు సెంట్రల్ అడ్వైజరీ ఏముంటుందో, సెంట్రల్ ICMRతో మాట్లాడుతూ సెంట్రల్ అడ్వైజరీ ఏ రకంగా ఉంటుందో వాటిని గుర్తిస్తూ సేఫ్టీ ప్రోటోకాల్ పాటించే దిశగా తీసుకుంటూ మిగతా ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇది హెల్త్ మినిస్టర్ భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేకపోతే అవసరమైన చర్యలు తీసుకోవడానికి జస్ట్ లైక్ ఒక ఫ్లూలాగా వచ్చే అవకాశం ఉన్నట్టున ఆ సిమ్టమాటిక్ దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వాల్సిన నేపథ్యం ఉంటుంది. దానికి అవసరమైన బెడ్స్ కావచ్చు, లేకపోతే దానికి అవసరమైన VDRL ల్యాబ్స్ కావచ్చు, అట్లాంటి వాటన్నింటినీ సంసిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహించాం. ICMR నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఇప్పటివరకు జనరల్ జస్ట్ ఒక సజెషన్ మాత్రమే ఇచ్చారు. అంతకుమించి దీని ఇంటెన్సిటీ పెద్ద సంబంధించి మోర్టాలిటీ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సాయంత్రం స్టేట్ గవర్నమెంట్ ఒక SOPని రిలీజ్ చేయబోతోంది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోవిడ్ లాగానే మాస్క్ ధరించడం కావచ్చు, లేకపోతే హ్యాండ్స్ని రెగ్యులర్గా వాష్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మినిమం డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు. ఇట్లాంటి గైడ్లైన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ఇవ్వబోతుంది. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా హెల్త్ మినిస్టర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.